Hello students, today we are discuss about continuation of scope of microeconomics జూనియర్ ఎకనామిక్స్లో మనం దీన్ని కంటిన్యూషన్ క్లాస్గా ఇంతకుముందు క్లాస్ చెప్పుకున్నాం, దాన్ని కంటిన్యూషన్ క్లాస్గా చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని చెప్పిన 3 మేజర్ ఫీల్డ్స్ కవర్డ్ బై ద మైక్రో ఎకనామిక్స్. వాట్ ఈస్ దట్? థియరీ ఆఫ్ ప్రొడక్షన్ ప్రైజింగ్, థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైజింగ్ అండ్ థియరీ ఆఫ్ వెల్ఫేర్ చెప్పిన. అంటే ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పిన నేను ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఈ 4 ఏమని చెప్పిన ఫ్యాక్టర్స్ చెప్పిన. ఈ 4 కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ కాదు, అర్థమైందా? ఈ 4 ఫ్యాక్టర్స్కి ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రైజింగ్ అనేది ఉంటుంది. ల్యాండ్కి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది, అంటే రిటర్న్స్ పే చేయాలి. కాబట్టి ల్యాండ్ని యూజ్ చేసుకున్నందుకు దానికి కొంత డబ్బును పే చేయాలి. దాన్ని ఏమంటారు ఇక్కడ? ఫ్యాక్టర్ ప్రైజింగ్ అంటాం. లేబరర్ని యూజ్ చేసుకున్న లేబరర్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక లేబరర్ని మనం లేబరర్తో వర్క్ చేయించుకుంటే ఆ లేబరర్కి కొంత మనీని మనం ఇవ్వాలి. దాన్ని ఏమంటాం? ఫ్యాక్టర్ ప్రైజింగ్ అంటాం, లేబర్ ప్రైజింగ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏమంటాం? క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అనే దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం? ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్కు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటే ఫ్రెండ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్స్లో కానివ్వండి, రిలేటివ్స్లో కానీ తీసుకొచ్చుకోవడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు మనకు ఫ్రీ ఆఫ్ సర్వీస్గా డబ్బులు ఇస్తారంటే ఇవ్వరు. ఏ విధంగా ఇస్తారంటే మనం దానికి కొంత ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి వాళ్ళు మనకు డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో దానికి కూడా కొంత ప్రైజింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఆర్గనైజర్. వాడిని ఏమంటాం మనం? యజమాని అని కూడా పిలుచుకుంటామని చెప్తాం. మేనేజ్మెంట్ అంటాం. మరి ఆర్గనైజర్ వీటన్నిటినీ అంటే ఒక ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ల్యాండ్ని తీసుకొని, ఓకేనా, ఒక ఫ్యాక్టరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని, మరి రా మెటీరియల్ అన్నిటినీ తీసుకొచ్చుకొని లేబరర్ని అక్కడ తీసుకొచ్చుకొని వర్క్ చేయించుకొని, ఓకేనా, ఇవన్నీ చేసుకోవడానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాఫిట్. దేనికోసం? ప్రాఫిట్. వన్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్లో ఆర్గనైజర్ అనేటటువంటి వాడు వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్. అర్థమైందా? ఇప్పుడు ఈ పెన్ ఉంది. ఈ పెన్ తయారు చేయడానికి ఏ కంపెనీ అయితే ఉందో, సెల్లో కంపెనీ, ఓకేనా, ఈ సెల్లో కంపెనీ యొక్క మేనేజర్ లేకపోతే ఈ సెల్లో కంపెనీ యొక్క ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో, ఈ పెన్స్ వాడు తయారు చేయడానికి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? దీన్ని ఏమంటారు? ప్రొడక్షన్ అంటారు. ఓకేనా? ఈ పెన్ ప్రొడక్షన్ తయారు చేయడానికి యొక్క ఆర్గనైజర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే ప్రాఫిటైజేషన్, లాభాల గరిష్టీకరణ. లాభాల కోసమే, డబ్బు సంపాదించడం కోసమే వాడు ఈ పెన్స్ తయారు చేయడం అనేటటువంటి ఫ్యాక్టరీని పెట్టుకుండు. అర్థమైందా? ఈ పెన్ను తయారు చేయడానికి ఫ్యాక్టరీని లాభాలు కావాలనుకుండు కాబట్టి వాడు ఏం చేసిండు? పెన్స్కి సంబంధించినటువంటి సెల్లో అనేటటువంటి ఒక కంపెనీని, ఒక ఇండస్ట్రీని, ఒక ఫామ్ని వాడు చేసుకోవడం అనేది జరిగింది. అలా చేసుకున్నప్పుడు వాడు దేన్ని కొనుక్కుండు? ల్యాండ్ని కొనుక్కుండు, లేబరర్ని కొనుక్కుండు, అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుండు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చుకుండు, పెద్ద మిషనరీని తీసుకొచ్చుకుండు, అన్నిటిని ఎవరు తీసుకొచ్చుకురు? సెల్లో పెన్ మేనేజ్మెంట్ అన్నీ తీసుకొచ్చుకొని వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి, అర్థమైందా, లేబర్ పవర్ని యూజ్ చేసుకొని, మిషనరీ పవర్ని యూజ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని తయారు చేసిన వాడు. మరి నేను చెప్పినటువంటి మిషనరీ పవర్ కానివ్వండి, లేబర్ పవర్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, రా మెటీరియల్ కానివ్వండి, అవన్నీ సెల్లో కంపెనీ మేనేజ్మెంట్కి ఫ్రీగా వచ్చినాయి? ఫ్రీ ఆఫ్ సర్వీస్ అవన్నీ? నో. అవన్నీ కూడా ఏంటి? వాడు వేరే దగ్గర డబ్బులు అంటే మనీ ఎక్స్పెండిచర్ చేసి వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఎంతో కొంత ఎక్స్పెండిచర్ అయితే వాడిని పెట్టిండు. అర్థమైందా? మరి ఆ ఎక్స్పెండిచర్ని ఇక్కడ ఏమంటాం మనం? ఆ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఏమనాలి? ప్రొడక్షన్ కాస్ట్ అనాలి. ఏమనాలి? ప్రొడక్షన్ కాస్ట్ ఎంతో తెలిస్తేనే ప్రొడక్షన్ ప్రైజింగ్ మేకింగ్ అనేది ఉంటుంది. ప్రొడక్షన్ ప్రైస్ మేకింగ్ అనేది ఉంటుంది. అర్థమైనా? దీన్ని తయారు చేయడానికి, అంటే ఈ పెన్ను తయారు చేయడానికి 4 రూపీస్ అయితే డైరెక్ట్గా 4 రూపీస్ని మార్కెట్లో ఆ సెల్లో కంపెనీ మేనేజ్మెంట్ అనేటువంటి వాడు అమ్మడు. ఏం చేస్తాడు? వానికి ప్రాఫిట్ అనేది కావాలి. వాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? ప్రాఫిటే. అర్థమైందా? అయితే ఆ ప్రాఫిట్ కోసం ఏం చేస్తాడు? వాడిని ప్రాఫిట్ కావాలని ఏం చేస్తాడు? అతని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ 4 రూపీస్ అయితే, అర్థమైందా, 1 రూపీ. ఈ 1 రూపీ ఎందుకు కావాలి అతనికి? ప్రాఫిట్. అతని ప్రాఫిట్ని బేస్ చేసుకొని ఎంత కావాలంటే ఒక పెన్ని 5 రూపీస్కి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. వాడి ప్రాఫిట్ కోసం 2 రూపాయలు పెంచవచ్చు, 3 రూపాయలు పెంచవచ్చు, 4 రూపాయలు పెంచవచ్చు.
ఓకేనా. ఎందుకు అతనికి ప్రాఫిట్ కావాలి అంటే ఇక్కడ ఫ్యాక్టర్ ప్రైజింగ్, ఫ్యాక్టర్ కాస్టింగ్ అనేది వాని చేతిలోనే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ప్రొడక్షన్ ప్రైజింగ్, ప్రొడక్షన్ కాస్ట్ అనేది వాని చేతిలోనే ఉంటుంది. అంటే ఏంటిది, ఇక్కడ లాసెస్ వచ్చినా అతనే భరిస్తాడు, ప్రాఫిట్ వచ్చినా కూడా అతనే తీసుకుంటాడు. అర్థమైనా. రిస్క్ను కూడా అతను భరిస్తుడు కాబట్టి అతనికి ప్రాఫిట్ కావాలి. ఓకేనా. అందుకనే మైక్రో ఎకనామిక్ అనాలిసిస్లో ప్రొడక్షన్ థియరీ అనేది, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ థియరీ అనేది, ఫ్యాక్టర్స్ ప్రైజింగ్ అనేది, ప్రొడక్షన్ ప్రైజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, థియరీ ఆఫ్ వెల్ఫేర్ అంటే సంక్షేమం, థియరీ ఆఫ్ వెల్ఫేర్. వెల్ఫేర్ ఎకనామిక్స్లో భాగంగా ఏ విధంగా ఉండాలి అంటే గూడ్స్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉండాలి, ప్రొడక్షన్ ప్రైజింగ్ మ్యాక్సిమైజేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ప్రాఫిటైజేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎకనామిక్స్ అనేది ఎకనామిక్స్ అనాలిసిస్ అనేది సొసైటీలో ఏ విధంగా యూజింగ్ ఉండాలనే దాని గురించి వెల్ఫేర్ ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ అండ్ ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతం, ప్రైస్ థియరీ. బికాస్ ఆఫ్ మైక్రో ఎకనామికల్ థియరీ కంప్లీట్ డిపెండ్ ఆఫ్, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈస్ దట్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ ప్రైజింగ్ అనాలిసిస్, ఫ్యాక్టర్ ప్రైజింగ్ అనాలిసిస్. అర్థమైందా. ఏంది, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్ఫేర్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దీని ఏమంటే ఇక్కడ ఆల్సో కాల్డ్ as ప్రైజింగ్ థియరీ. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ప్రైజింగ్ ఇన్ ప్రొడక్షన్ మార్కెట్, ప్రోడక్ట్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్ మార్కెట్. అర్థమైనా. ఫ్యాక్టర్ మార్కెట్ గురించి, ప్రైజింగ్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తుంది ఇక్కడ, ప్రైస్ థియరీ అంటాం. ఏమంటా, ప్రైస్ థియరీ అకార్డింగ్ టు కేఈ బౌల్డింగ్. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మైక్రో ఎకనామిక్స్, కేఈ బౌల్డింగ్. పర్టికులర్ హౌస్ హోల్డ్స్ గురించి, పర్టికులర్ ఫార్మ్స్ గురించి, పర్టికులర్ ప్రైజెస్ గురించి, ఇండివిజువల్ ప్రైజెస్ గురించి, ఇన్కమ్ గురించి, వేజెస్ గురించి, అర్థమైనా, ప్రాఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని ఎవరు చెప్పారు, అకార్డింగ్ టు కేఈ బౌల్డింగ్ చెప్పండి. ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఏంది, పర్టికులర్ ఆఫ్ ప్రైజింగ్, పర్టికులర్ ఆఫ్ 1 good ఆఫ్ ప్రైజింగ్, పర్టికులర్ ఆఫ్ 100 good ఆఫ్ ప్రైజింగ్. అర్థమైనా. వాట్ ఈజ్ ఇంత కూడా చెప్పింది, ఏమని చెప్పిన, మార్జినల్ అనాలిసిస్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ఏంటిది, మార్కెట్ ఫ్లక్చుయేషన్ లైక్ దట్. ఈరోజు కాస్టెస్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ప్రాఫిట్ రేపు ఉండకపోవచ్చు. అర్థమైంది. ఈరోజు రెవెన్యూ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ప్రొడక్షన్ రేపు ఉండకపోవచ్చు. అర్థమైంది. ఈరోజు వేజెస్ రేపు ఉండకపోవచ్చు. అంటే ఏంటిది, ఎప్పుడు కూడా ఎకనామికల్ సొసైటీలో ఈ మార్కెట్కి సంబంధించి అంటే ప్రైజింగ్ లెవెల్కి సంబంధించి కానివ్వండి, ఫ్యాక్టర్స్ లెవెల్కి సంబంధించి కానివ్వండి, అర్థమైందా, ఈ ప్రాఫిట్ లెవెల్కి సంబంధించి కానీ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటిది, మైక్రో ఎకనామికల్ అనాలిసిస్. సో దాని యొక్క స్కోపింగ్ టేబుల్ అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇక్కడ వన్ టైప్ ఆఫ్ ఏంటిది, ప్రొడక్షన్ ప్రైజింగ్. నెక్స్ట్ ఏంటిది, ఫ్యాక్టర్ ప్రైజింగ్. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ. వాట్ ఈస్ దట్, డిస్ట్రిబ్యూషన్ దీనిలో ఫ్యాక్టర్స్ ప్రైజింగ్. చూడండి ఇక్కడ సర్వీసెస్ అనేవి 2 typesలో ఉంటాయి అనమాట. ఇప్పుడు విజబుల్ ప్రొడక్షన్ ఉంటుంది, నాన్ విజబుల్ ప్రొడక్షన్ ఉంటుంది. నాన్ విజబుల్ ప్రొడక్షన్ మొత్తం కూడా ఇట్స్ లైక్ ఆఫ్ సర్వీస్. ఓకేనా. సర్వీస్లో కూడా ఫ్యాక్టర్స్ అనేవి కావాలి. ఫ్యాక్టర్స్ మీన్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. వాటిని ఏమంటాం మనం, ఫ్యాక్టర్స్ అంటాం. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటాం, వాటిని ఇన్పుట్స్ అంటాం. ఓకేనా. దాన్నే ఇక్కడ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో అర్థమైనా, ఫ్యాక్టర్ ప్రైజింగ్ అంటే ఏం చేస్తాం, ప్రొడక్షన్లో విజబుల్ ప్రొడక్షన్లో యూజ్ చేసుకుంటాం, నాన్ విజబుల్ ప్రొడక్షన్లో కూడా మనం వాటిని యూజ్ చేస్తాం అనమాట. వాటిని యూజ్ చేసినందుకు ఏం పే చేస్తాం అంటే ఇక్కడ ఏం చేసిండు, రెంటు, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్. ఈ రెంట్ దేనికి ఇస్తాం, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్లో ల్యాండ్ని యూజ్ చేసుకుంటే రెంట్ ఇస్తాం. లేబర్ అని ఏమి ఇస్తాం, ఎప్పుడైతే లేబర్ అని యూజ్ చేసుకుంటామో వేజెస్ ఇస్తాం. అర్థమైనా. ఇంట్రెస్ట్ ఎప్పుడు కావాలి, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వాలి. మరి ఆర్గనైజర్, ప్రాఫిట్ ఎవరికి కావాలి, ఎందుకు ఆర్గనైజర్కి ప్రాఫిటే కావాలి అంటే రిస్క్ అనేది ఆర్గనైజర్ ఒక రిస్క్ వస్తే ఆర్గనైజరే భరిస్తాడు కాబట్టి అర్థమైనా, అతనికి ప్రాఫిట్ అనేది కావాలి. ఓకేనా. ఈ అనాలిసిస్ని మొత్తం ఏమంటాం మనం, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దేనిలో భాగంగా ఫ్యాక్టర్స్ ప్రైజింగ్లో భాగంగా వీటన్నిటిని కూడా భరించాల్సిందే ఎవడు, ఆర్గనైజర్ అనేటటువంటి వాడు. నెక్స్ట్ ఏంటిది, థియరీ ఆఫ్
ఎకనామికల్ వెల్ఫేర్ సిద్ధాంతం గురించి చెప్తుంది. అదేవిధంగా చూడండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిది, ప్రోడక్ట్ ప్రైజింగ్లో దేని గురించి, ప్రోడక్ట్ ప్రైజింగ్ థియరీ ఆఫ్ డిమాండ్. వాట్ ఈస్ దట్? థియరీ ఆఫ్ డిమాండ్. మైక్రో ఎకనామికల్ అనాలిసిస్లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ డిమాండ్ అనాలిసిస్. ఓకేనా? డిమాండ్ అంటే ఏంటిదంటే, డిమాండ్ అంటే వాట్ ఈస్ ద డిమాండ్, దీస్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ అనేది ఏ విధంగా ఉంది మార్కెట్లో, దీని డిమాండ్ ఎట్లా ఉంది మార్కెట్లో, ఈ టైప్ ఆఫ్ గుడ్కి డిమాండ్ ఏ విధంగా ఉంది మార్కెట్లో, ఏ ఫోన్కి బాగా డిమాండ్ ఉంది. అర్థమైందా? డిమాండ్, తెలుగులో డిమాండ్ ఏమంటాం, గిరాకీ అంటాం. ఏమంటాం తెలుగులో దాన్ని? గిరాకీ. ఏ వస్తువుకి గిరాకీ బాగుందని అంటాం, ఇక్కడ దీన్ని ఏమంటాం, డిమాండ్ అంటాం. అర్థమైందా? ప్రొడక్షన్కి డిమాండ్ ఉంటేనే అక్కడ ప్రాఫిటైజేషన్ అనేది బాగా ఉంటుంది. ప్రొడక్షన్కి డిమాండ్ ఉండాలి. ఈ ప్రొడక్షన్కి మార్కెట్లో డిమాండ్ ఉంటేనే ఈ ప్రొడక్షన్ని బాగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఈ ప్రొడక్షన్కి మార్కెట్లో డిమాండ్ లేకపోతే దీన్ని తయారు చేసినా కూడా వేస్ట్. ఇది వేస్ట్ అని, దీనికి డిమాండ్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, థియరీ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దేనిలో భాగంగా? ప్రొడక్ట్ ప్రైజింగ్లో భాగంగా. దేనిలో భాగంగా? మైక్రో ఎకనామిక్స్లో భాగంగా. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్టెస్. ఈ ప్రొడక్షన్కి వస్తువు ప్రొడక్షన్కి సంబంధించి ఆ ప్రొడక్షన్ కాస్టెస్ గురించి కూడా మనకు ఈ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ గురించి చెప్పుకుందాం.